అందరికీ నమస్కారం. మరి ఈ వీడియోలో మనం హారతి ఇవ్వడం వెనుక ఉన్న ప్రాముఖ్యత ఏమిటి? అసలు హారతి ఎలా ఇవ్వాలి? అనే విషయం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అందరూ పూజ చేసిన తర్వాత హారతి ఇస్తారు. కానీ అసలు హారతి ఇవ్వడం వెనుక ఉన్న ప్రాముఖ్యత మీకు తెలుసా? పూజ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు చివరిలో హారతి ఇస్తారు. ఇది హిందూ మతంలో పవిత్రమైన ఆచారం. ఈ పురాతన సంప్రదాయంలో దేవతలకు కాంతి, ధ్వనిని అర్పించడం ఇది భక్తికి ప్రతీక. దేవుడి దీవెనలు కోరడం, గంట కొడుతూ హారతి ఇవ్వడం దివ్యమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. తరతరాలుగా వస్తున్న ఈ ఆచారం ఇప్పటికీ ఆచరిస్తున్నారు. పురాతన వేద సంప్రదాయాల ప్రకారం హోమం అని పిలిచే పవిత్రమైన అగ్ని ఆచారాల నుంచి ప్రేరణ పొందింది. ఒక సిద్ధాంతం ప్రకారం దేవాలయం గర్భగుడిలో ఉన్న పవిత్రమైన దేవతల చిత్రాలు, విగ్రహాలు బయటికి కనిపించడం కోసం పూజారులు ఇలా హారతి ఇచ్చేవారు. పూజారులు వేద మంత్రాలు లేదా ప్రార్థనలతో దీపాన్ని వెలిగించి తల నుంచి కాలి వరకు తిప్పుతూ దేవుళ్ళకి హారతి ఇస్తారు. ఇది తరతరాలుగా విస్తరించి ఉన్న దైవిక సంబంధాన్ని ప్రేరేపిస్తుంది. హారతి ఇవ్వడం అంటే దేవతల పట్ల ఉన్న గౌరవాన్ని తెలియచేయడం, విధిష్ట నియమాలకు కట్టుబడి చేసే ఒక పవిత్రమైన క్రియ. చేతులు, ముఖం, పాదాలు ముందుగా శుభ్రపరచుకోవాలి. మంచి వస్త్రాలు ధరించాలి. దేవతా విగ్రహం చుట్టూ హారతి తిప్పుతూ ఇవ్వాలి. ఒక పేటు, గంట, పూలు, అగరబత్తి, కర్పూరం, చిన్న టవలు, నీరు వంటి అవసరమైన వస్తువులు సేకరించాలి. పేటు పట్టుకొని పువ్వులు, ధూపం సమర్పించడం దేవతల మీద ఉన్న గౌరవాన్ని సూచిస్తుంది. ప్రతికూల శక్తులన్నీ పారదోలడానికి ఎడమ చేతితో గంటను మోగించాలి. కర్పూరం వెలిగించి దేవత ముందు వృత్తాకారంలో తిప్పుతూ ఇవ్వాలి. హారతి తర్వాత శుద్ధి చేసిన కొన్ని నీటిని తీసుకోవాలి. దేవునికి దండం పెట్టుకుంటూ కృతజ్ఞతాభావాన్ని తెలియచేయాలి. హారతి ఇవ్వడం వెనుక భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక అంశాలు కలిపి ఉన్నాయి. హారతి ఇచ్చేటప్పుడు వృత్తాకారం కదలికలు లయబద్ధంగా గంట మోగించడం వల్ల ధ్యాన ప్రశాంతమైన వాతావరణానికి దోహదపడుతుంది. ఇవి మనసు, శరీరం, ఆత్మను సమకాలీకరించడంలో సహాయపడుతుంది. ధూపం, కర్పూరం చికిత్స ప్రభావాలు కలిగి ఉంటుంది. వాసన ఇంద్రియాలను ప్రేరేపిస్తుంది, విశ్రాంతిస్తుంది. సున్నితమైన పొగ పర్యావరణాన్ని శుద్ధి చేస్తుందని నమ్ముతారు. దీపం వెలిగించడం ప్రతీక వాదానికి మించింది. జ్వాల దైవిక ఉనికిని సూచిస్తుంది. చీకటిని పారదోలుతుంది. జ్ఞానోదయాన్ని సూచిస్తుంది. కాంతి మానసిక స్థితిని సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. నిర్మలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. హారతి సమయంలో ప్రార్థనలు, మంత్రాలు జపించడం, పాటలు పాడటం వల్ల ధ్వని కంపనాలు ఉత్పన్నమవుతాయి. ఆధ్యాత్మిక సంబంధాన్ని పెంపొందిస్తాయి. పూజ చేసిన తర్వాత హిందూ సంప్రదాయంలో హారతి ముఖ్యమైన ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. హారతి అనేది దేవత ముందు వెలిగించి దీపం భక్తి ఆచారం. హారతి దేవత ఉనికిని ప్రేరేపిస్తుందని నమ్ముతారు. లయబద్ధంగా కదిలించడం వల్ల దేవతా దృష్టిని ఆకర్షించడం అవుతుంది. పూజ చేసే వారికి దైవానికి మధ్య ఆధ్యాత్మిక సంబంధాన్ని సృష్టిస్తుంది. ధూపం, కర్పూరం వేసి హారతి ఇవ్వడం వల్ల వచ్చే కాంతి, సువాసన శుద్ధి చేసేవిగా పరిగణించబడతాయి. ఇలా చేయడం వల్ల వాతావరణం శుభ్రపడుతుంది, ప్రతికూల శక్తులన్నీ తొలగిస్తుందని నమ్ముతారు. పవిత్రమైన సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుందని నమ్మకం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.